జనరల్ బాడీ మీటింగ్ కి వేదిక మీద ఉన్న చైర్మన్ నరేంద్ర కుమార్ గారికి, ఎండి గారికి, పాలకవర్గ సభ్యులకి, ముందున్న అందరు మెంబర్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ సంగం సీడ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికి 4.5 సంవత్సరాల నుంచి మాత్రమే పనిచేస్తుంది. దీంట్లో మేము 6 పంటల మీద పరిశోధన చేస్తూ 10 రకాలని మనకు మార్కెట్ కి విడుదల చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం. మన వెరైటీస్ మిగతా వాటి కంటే లేదా ఏ కంపెనీ కంటే తక్కువని కాదు, చాలా మంచి క్వాలిటీ దిగుబడినిచ్చే రకాలు. వీటి గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు 10 రకాలు మీకు ముందు పెట్టాము. వరిలో 4 రకాలు విడుదలైనా కూడా 2 మార్కెట్ లో ఉన్నాయి. ఆ 2 కూడా మీ పొలాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పొలాల్లో మేము మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపించాలనేది నా ఆకాంక్ష. ఈ సీజన్ దీన్ని బట్టి మీరు చూస్తే ఏమంటే మన వెరైటీ ఎవరికంటే తక్కువ కాదు. దీని అవగాహన పెంచుకుని దాని బ్రాండ్ ఇమేజ్ పెంచేసి బిజినెస్ అభివృద్ధి చేయాలని. ఇవి మన రకాలు. మీరు 4 అనేది సంగం అర్జున్. ఇది చాలా మంది రైతులు ఈ సంవత్సరం మన దగ్గర తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసిన రకాలన్నీ ఇటీవల కాలంలోనే మన చైర్మన్ గారి చేతి మీదుగా విడుదల చేయడం జరిగింది. వరి తర్వాత మనకు ముఖ్యమైన పంట మినుము. ఈ మినుములో SSB 2 అనేది నేను ముందుగా మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఇది పాలిష్ రకము, లావు గింజలు, అల్లాకు తెగులు అస్సలు ఆశించదు. ఇప్పుడు మనకు కావలసిన లక్షణాలన్నీ ఉన్నటువంటి ఈ రకము ఎక్కడా లేదు. ఈ రకాన్ని మేము ఇప్పుడే అభివృద్ధి చేసి విత్తనోత్పత్తి చేయబోతున్నాం. దీంట్లో ప్రధానంగా మన మిల్క్ సొసైటీ రైతులకే అధిక ప్రాధాన్యత ఇచ్చి మీరు ముందుకు వస్తే ఇది మీ పొలాల్లోనే మేము అభివృద్ధి చేసి మీ దగ్గర నుంచి మేము ప్రొక్యూర్ చేస్తాం. అలా కాకుండా మీరు రాకున్నారనుకోండి, దీని మీద రైతులు అందరూ దీని మీద ఉన్నారు. ఎవరికి అమ్మాలో ఎవరికి అమ్మకూడదో తెలియదు. అమ్మటం అనేది ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం మేము చేసేంత కూడా విత్తనోత్పత్తి. ఒక 600 ఎకరాల దాకా కూడా ఇది మేము విత్తనోత్పత్తి చేయదలుచుకున్నాం. కాబట్టి మిల్క్ సొసైటీస్ అందరూ, FPOs ముందుకొచ్చి మన ప్రోడక్ట్స్ ని మన రైతులు ఉపయోగించుకునేలాగా చూడండి. అలాగే పెసర్లో మంచి రకం పల్లాకు తెగులు తట్టుకొని 6 గ్రాముల పైన బరువు ఉండేటటువంటి ఈ పెసర, మీరు వేసే పెసలన్నీ 3.4 గ్రాముల కంటే తక్కువ ఉంటాయి. ఇంత లావుగా ఉన్నాయి కాబట్టి వీటికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. ఇది స్ప్రౌట్స్ గా ఉపయోగపడుతుంది, మిగతా మనం తినడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంట్లో నానబెట్టు తినడానికి కానీ గుగ్గిళ్ళు వండుకు తినడానికి కానీ ఇది బెస్ట్ అనమాట. 60-65 రోజుల్లోనే పంటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకొక రకం తయారవుతుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు అందరూ మెషిన్ హార్వెస్ట్ కావాలంటున్నారు. దీనికి కింద కాండం పొడుగుండు, పైన బాగా కాస్తుంది, 10 క్వింటాల దాకా కూడా దిగుబడి ఇస్తుంది. ఇది అంచేత ఈ ప్లాంట్ టైప్ చూపించడానికి మాత్రమే మీకు చూపిస్తాను. ఇది ఇంకా విడుదల కాలేదు. మనం కూరగాయల్లో టొమాటోలో రుద్ర అనే ఒక హైబ్రిడ్ ని ప్రవేశపెట్టాము. ఇది రైతుల పొలాల్లో ప్రవేశపెట్టాం గత సంవత్సరం. ఇది రైతుల మన్నన కూడా పొందింది. అక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ వాటి కంటే కూడా క్వాలిటీలో కూడా ఈల్డ్, మొక్క తెగుళ్ళు తట్టుకునే లక్షణాల్లో బాగా ముందుందని చెప్పి రైతులు దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా అందరూ తెలుసుకొని అటు ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం ఆ జిల్లాల్లో మనకు టొమాటో ఎక్కువ పండుతుంది. కర్నూలు అక్కడ రైతులు, ఇక్కడేమో అడపాదడపా వేస్తుంటారు కాబట్టి ఇక్కడ రైతులు కూడా దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ రుద్ర ఫీల్డ్ డే కండక్ట్ చేసినప్పుడు ఫోటో. ఇక కొత్త పంట ఒకటి గోదావరి అని చెప్పి మన చిక్కుడు. ఈ చిక్కుడిని అన్ని కాలాల్లో కాసేటట్లు, పందిరి లేకుండా చెట్టుగానే కాసేటట్టు మన పెసరా మినువులాగా ఫీల్డ్ క్రాప్ లాగా వేసుకోవడానికి అన్నుగా తయారు చేసాము. ఇది 45 రోజులు పూతకు వస్తుంది. 65 రోజుల నుంచి 135 రోజుల దాకా కోసుకోవచ్చు. కిచెన్ గార్డెన్లో అయితే ఇంకెక్కువగానే కోయచ్చు, కానీ ఫీల్డ్ క్రాప్లో అయితే 130 రోజుల తర్వాత తీసేయచ్చు. ఇవి మన రకాల కాయలు. ఈ కాయలు మీరు బిళ్ళ అంటారో, బిళ్ళ కంటే పెద్దయో చూడండి. వీటికంటే పొడవాటి కాయలు పరిశోధనలో ఉన్నాయి. గింజలు లావు, అవి ముందు మన రైతులకు అందుబాటులోకి వస్తాయి. ఇక మన హైబ్రిడ్ బెండ జ్యోతి, ఇక్కడ నేను అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టాను కొత్త హైబ్రిడ్స్ కూడా. ఈ హైబ్రిడ్స్ చూసి, ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి ఒకటి లేకపోతే మన మార్కెట్ లో ఉన్న హైబ్రిడ్స్ కంటే మేము రూపొందించే రకాలు బాగా టేస్ట్ గా ఉన్నాయి, మెత్తగా సక్కులెంట్గా ఉన్నాయి. వీటిని మీరు గమనించి ఆ స్కోరింగ్ ఇస్తే ఆ స్కోర్ ప్రకారం మేము ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఇక కొత్తగా ఒక పంట మొక్కజొన్న మీద పరిశోధన మొదలుపెట్టాము. గత సంవత్సరం 42 హైబ్రిడ్ కాంబినేషన్ తయారు చేశాను. ఈ 42 హైబ్రిడ్ కాంబినేషన్స్ ఇప్పుడు మన ఫీల్డ్లో హైబ్రిడ్స్ ఉన్నాయి. ఆ హైబ్రిడ్స్ కూడా కమర్షియల్ హైబ్రిడ్స్ 751 పైనీర్ వాళ్ళ హైబ్రిడ్స్ కంటే కూడా ఆశాజనకంగా ఉన్నాయి. పెద్ద కండలు, బాగా గింజలు ఉన్నాయి. ఇవి కూడా మన ఎగ్జిబిషన్ ఇక్కడే ఈ హాల్ బయట పెట్టున్నాము. మీరు చూసి కోరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఇక మిరప ఒకటి మన పంట అంటే 6 పంటలు చేసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని 8 పంటలు చేసాము. ఈ మిరపలో 6 సంవత్సరాల నుంచి నేను 5 సంవత్సరాలు పరిశోధన చేస్తున్నా కూడా ఏ సంవత్సరం కూడా దాన్ని అసెస్మెంట్ నాకు కుదరలేదు. ఒకసారి నల్ల త్రిప్స్, ఒకసారి వైరస్, ఒకసారి వర్షాలు, అట్లా. అందుకని అన్ని సొప్పులు బాగా పనికొచ్చి బాగున్నటువంటి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళ హైబ్రిడ్ అర్కా నిహీరా అనేది చాలా బాగా ఉంది. దాన్ని మేము
MOUలో మనం తీసుకున్నాము. దాని పేరెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మన అర్కాన్ హీరానే తీసుకొని మన పేరు పెట్టుకొని మనం మార్కెట్ చేయొచ్చు. అయితే అది ఈ సంవత్సరం మేము పేరెంట్స్ సీడ్ వృద్ధి చేస్తున్నాము. ఈ పేరెంట్స్ తో పాటు ఈ మేల్ స్టెరైల్ ప్లాంట్ తోటి మన దగ్గర ఉన్న లోకల్ వెరైటీస్ తోటి హైబ్రిడైజ్ చేసుకుని కొత్త హైబ్రిడ్ తయారు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఒక సూచన ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం రైతులకి, వరి రైతులకి ఇప్పుడున్న పంట కంటిన్యూస్ గా ఉన్న ఈ వర్షాలకి ఏలు పచ్చదనం తగ్గినాయి. పొటాషియం డెఫిషియన్సీ కనపడుతుంది. అలాగే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ కూడా కనిపిస్తుంది. దీనికి రైతులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సంఘం డైరీ సీడ్స్ తరఫున మేము ఇది ఆఫ్టర్ సేల్ సర్వీస్ లాగా ఒక సర్కులర్ కూడా పంపించున్నాం, ఒక మెసేజ్ కూడా పంపించున్నాం. అన్ని సొసైటీలకి ఈ మెసేజ్ వచ్చింది. మీ రైతులందరికీ చూపించి రైతుల్ని ఇప్పటి నుంచి నత్రజని వాడకుండా పొటాష్ ఎరువు మాత్రమే వాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.